హాయ్ ఫ్రెండ్స్, కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ రెడీ చేశాను. అంటే ఇవి స్టిచ్చింగ్ చేయలేదు, కంప్యూటర్ వర్క్ వేసి రెడీగా పెట్టాను అనమాట. స్టిచ్చింగ్ చేయాలి ఇంకా. మీకు ఒక్కొక్క డిజైన్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఈ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ మీద గ్రీన్ అండ్ ఎల్లో, రామా బ్లూ, ఇలా లావెండర్ కలర్, ఎల్లో, ఇన్ని రకాల మల్టీ థ్రెడ్స్ యూస్ చేసి వర్క్ చేశాను. ఇది కొన్ని రకాల అంటే కొన్ని కలర్స్ శారీ మీదకు మ్యాచ్ అయ్యేలాగా రెడీ చేశాను. ఈ బ్లౌజ్ వచ్చేసి కట్ వర్క్, హ్యాండ్కి నెక్కి అంతా కట్ వర్కే అండి. ఇప్పుడు చూడండి, ఇది బ్యాక్ పార్ట్, బ్యాక్ నెక్ వస్తుంది. ఇది ఫ్రంట్ నెక్ క్రాస్ కటింగ్. హ్యాండ్స్ ఇలా ఉంటాయి. హ్యాండ్స్ వచ్చేసి ఓన్లీ బార్డర్ వస్తుంది. ఇక్కడ బుట్టీస్ కూడా వస్తాయి, వద్దని చెప్పారు కాబట్టి ఇక ఇది మాత్రమే వేశాను. ఈ బ్లౌజ్ అయిపోయింది. ఇది వచ్చేసి చిన్న చిన్న నెమళ్ళు, అంటే నెమల్ డిజైన్ అనమాట. ఓన్లీ ఒక కలరే యూజ్ చేసుకోవాలి, కానీ ఈ కలర్ మాత్రమే యూజ్ చేయాలి. ఇది పట్టు శారీలోకి కాబట్టి గోల్డ్ కూడా మిక్స్ చేశాను. మెంతి కలరు అండ్ గోల్డ్ కలరు మిక్స్ చేసి డిజైన్ వేశాను. ఇది బ్యాక్ నెక్, అది ఫ్రంట్ నెక్. హ్యాండ్స్ ఇలా ఉన్నాయి. ఇదొక బ్లౌజ్. ఇది వచ్చేసి చాలా బాగుంది. సిల్వర్ కలర్ క్లాత్ మీద మనం పైపింగ్కి వాడతాం కదా, ఆ క్లాతేనండి ఇది. ఆ క్లాత్ మీద గ్రీన్ అండ్ పింక్, ఈ బ్లూ కలర్లో ఆరెంజ్, ఎల్లో, ఇన్ని కలర్లు మిక్స్ చేసి ఒక డిజైన్ అనమాట. ఇది చాలా బాగుంది. నెక్ అయితే ఇది ఫ్రంట్ నెక్ క్రాస్ కటింగ్. హ్యాండ్స్ చూడండి, గ్రాండ్గా ఉన్నాయి. చాలా బాగుంది వర్క్ అయితే. ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. మీకు ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను. ఇలా ఉందండి హ్యాండ్, ఫుల్ హ్యాండ్ అనమాట. 9.5-10 ఇంచులు వస్తుంది ఈ పొడవు. ఇదండి బ్లౌజ్. ఇంకా ఈ బ్లౌజ్ వచ్చేసి నెక్ ఇలా ఉంటుంది, బ్యాక్ నెక్. ఇది చాలా మందికి అయితే నచ్చింది అనమాట. ఈ డిజైన్ చూసిన వాళ్ళంతా బాగుంది అన్నారు. ఇలా ఉంటుంది చూడండి నెక్. ఇది ఫ్రంట్ నెక్ క్రాస్ కటింగ్. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి చూడండి. హ్యాండ్స్ చాలా బాగా వచ్చింది చూడండి. ఇవన్నీ బీడ్స్ కుట్టారా అన్నట్టు దూరం నుంచి చూస్తే బీడ్స్ అనుకోవచ్చు. అంత నీట్గా వచ్చింది వర్క్ అయితే. ఇలా ఉంది హ్యాండ్. ఇది కూడా కట్ వర్కేనండి. చాలా బాగుంది ఈ డిజైన్ కూడా. చూసారా, ఇది హ్యాండ్స్ అంటే క్లాత్ తక్కువగా ఉంది. పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇటు సైడ్ ఒక హ్యాండ్కి, ఇటు సైడ్ ఒక హ్యాండ్కి వేశాను. ఇది వచ్చేసి బ్యాక్ నెక్. ఫ్రంట్ నెక్ కూడా స్ట్రైట్ కటింగే వస్తుంది. ఇంకా ఈ క్లాత్ సరిపోవట్లేదు, అందుకని క్రాస్ కటింగ్ పెట్టలేదు. స్ట్రైట్ కటింగ్ అయితే సరిపోతుంది. ఇది ఫ్రంట్ నెక్. ఇక్కడ ఇంకొక లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ వస్తుంది అనమాట. ఇదొక హ్యాండ్, ఇదొక హ్యాండ్. ఇది బ్యాక్ పార్ట్లో వచ్చేసి ఇలా బుట్టీస్ వచ్చినాయి చూడండి, చిన్న బుట్టీస్. చాలా బాగుంది ఈ డిజైను. ఇది వచ్చేసి జుమ్కా డిజైను. చాలా బాగుంది. ఇది బాగా హైలైట్ అయిందనమాట. చాలామందికి అయితే నచ్చింది ఈ డిజైను. ఈ డిజైన్ని సుమారుగా 10-12 బ్లౌజులు వేసాను అనమాట. హ్యాండ్ డిజైన్ చూసారు కదా. ఇప్పుడు నెక్ డిజైన్ చూడండి. నెక్ చాలా బాగుంది. గోల్డ్ మిక్స్ చేశాను కాబట్టి నెక్ కూడా చాలా బాగుంది, కనిపిస్తుంది కదా. చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్ నెక్ ఇలా ఉంటుంది. ఫ్రంట్ నెక్. బ్యాక్ నెక్ ఎలా ఉంటుందో ఫ్రంట్ నెక్ కూడా అలాగే ఉంటుంది. హ్యాండ్కి మాత్రము థ్రెడ్ కాంబినేషన్ చేంజ్ అయిందనమాట. అంటే దీని మీద గోల్డ్ పెడితే కనపడదు అనేసి ఓన్లీ థ్రెడ్ పెట్టేశాను. ఇక్కడ ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్యాక్ డిజైన్ బాగుంటుంది. ఫ్రంట్ బ్యాక్. హ్యాండ్స్ వచ్చేసి చిన్న చిన్న బుటీస్ వస్తాయి. చిన్న లైన్ ఇచ్చేసి బుటీస్ మాత్రమే ఇస్తారు. ఇక్కడ చిన్న కుందన్స్ పెడతాను, అందుకని ఇక్కడ థ్రెడ్ వదలలేదు. ఇక్కడ కుందన్స్ వస్తాయి. ఇదండి ఈ చివరిగా ఈ బ్లౌజ్. ఇది అంటే సింపుల్గా ఉంటుంది.
చూడండి పింక్ కలర్ ఉంది శారీలో, అందుకని పింక్ ఫ్లవర్స్ వేసాను. అక్కడక్కడ రెడ్ ఇచ్చాను అనమాట. బ్యాక్ నెక్ ఇది. హ్యాండ్స్ ఇలా వచ్చాయి. ఫ్రంట్ నెక్ ఇక్కడ అదే రెడ్ వద్దనుకుని పింక్ ఇచ్చాను, అందుకని మొత్తం పింకే ఇచ్చాను హ్యాండ్కి అలాగే నెక్కి. ఫస్ట్ అయితే రెడ్ వేయాలని అనుకున్నాను, రెడ్ వద్దు శారీలో పింక్ ఉంది అనేసి ఇంకా పింక్ ఇచ్చేసాను. ఇది కటింగ్లోకి వెళ్ళిపోతుంది ఈ చిన్న డిజైను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి,